నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మన రాష్ట్రం మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు బాధితులను తీసుకువచ్చేందుకు సాయపడాలని కేంద్ర మంత్రి జయశంకర్ కు విజ్ఞప్తి విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదని ఎద్దేవా ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని వెల్లడించిన టీడీపీ నేత వల్లరామయ్య ప్రజల్లో మార్పును భరించలేక పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశాడని విమర్శ ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం అత్యంత ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కంబోడియా, భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తోందని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరిట ఎరవేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారని ఆయన వివరించారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతకు వలవేసి కాంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. కాంబోడియా, భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తోందని ఉద్యోగాల పేరిట ఎరవేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారని చంద్రబాబు వివరించారు. వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించారని ఆరోపించారు. మన యువతను మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆట కట్టించాలని ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను కూడా చంద్రబాబు తన ట్వీట్లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు సాయపడాలని జయశంకర్కు విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని, ఎన్నికలైన దగ్గర నుంచి కనిపించడం లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్లింది ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. ఏ ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆయన అన్నారు. టెక్కలిలో వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేసిందని ఆరోపిస్తున్నారని, మరి మిగతా చోట్ల ఎవరు చేశారని ప్రశ్నించారు. ఇక పోలింగ్కు ముందు వృద్ధులకు పింఛన్లు ఇవ్వొద్దంటూ చంద్రబాబు లేఖ రాశారని, వృద్ధుల ప్రాణాలను టీడీపీ పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. ధనవంతులు, బలవంతులు, డబ్బున్నవారే చంద్రబాబుకు కావాలని విమర్శించారు. మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంతా నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచన తీసుకున్నా
అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. పిన్నెల్లి చేతిలో ధ్వంసమైన ఆ ఈవీఎంలో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో వర్లరామయ్య వెల్లడించారు. ఆ ఈవీఎంతో అనుసంధానమైన వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను బట్టి టీడీపీకి 22 ఓట్లు, వైసీపీకి 6 ఓట్లు పడ్డాయని వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మాట్లాడుతూ, మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని పిన్నెల్లికి అర్థమైందని, ప్రజల్లో మార్పును భరించలేక పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశాడని విమర్శించారు. పిన్నెల్లి అరాచకాలను ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని తెలిపారు. మాచర్ల సున్నితమైన ప్రాంతమని, ఈ నియోజకవర్గంలో కేంద్ర బలగాలతో భద్ర కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే పోలింగ్ రోజున విధుల్లో ఏపీ పోలీసులు మాత్రమే కనిపించారని పేర్కొన్నారు. మాచర్ల సమస్యాత్మక ప్రాంతమని తెలిసి కూడా ఇక్కడ కేంద్ర బలగాలను దింపలేదని, ఇది పోలీసుల తప్పిదమా లేక ఎన్నికల సంఘం తప్పిదమా అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మాచర్ల నియోజకవర్గంలో మే 13న కేంద్ర బలగాలు విధుల్లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లిని కాల్చి పడేయడమో లేక రెక్కలు విరిచి కట్టేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడమో జరిగేదని అన్నారు. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే, ఓట్లు వేసేటప్పుడే అతన్ని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, అతన్ని తిరస్కరించారు, అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా ఎన్నడూ జరగని రీతిలో ఈవీఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను. అదే ఎలక్షన్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చి పడేసేవాళ్ళు. బాక్స్ పగలగొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు, ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు. ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు. మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగాము నిన్న, మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో, ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టుండాలా? పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా? ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా, లేకుంటే అతని ప్రోద్బలమా? ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ని? ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు? ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు, ఏ నేరం చేయని అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు, అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం?
మాచర్లలో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో, మాచర్లలో ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా. అదే విప్లవం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది. అదే రీతిగా 174 నియోజకవర్గాల్లో, అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని, నేరపూరిత సామ్రాజ్యాన్ని, అరాచకపూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం అద్వితీయమైన ప్రవచనం కార్యక్రమం భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు తెలియజేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళ వాయిద్యాలు, ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా ఆలయ వైదిక సిబ్బందిచే కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం ప్రవచనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి వైభవాన్ని విని ఆనంద పరవశులైనారని తెలియజేశారు. రెండవ రోజు శనివారం ప్రవచనాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్, జస్టిస్ జ్యోతిర్మయి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ దంపతులు, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆమె తనని ఎవరు లోపల నమ్ముకున్నారో అటువంటి దేవతల యొక్క స్త్రీల మనసులలో ఎప్పుడూ ఉండి వారి వైభవానికి కారణమవుతుంటుంది. లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అని. పులోమజార్చిత అంటే పులోముని యొక్క కుమార్తె ఇంద్రుని యొక్క భార్య శచీదేవి. శచీదేవి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఎవరు అంటే దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కాబట్టి ఆ దుర్గమ్మ ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. ఏమిటి ఆవిడికి ఉన్న లక్షణం అంటే, ధార్మికుడైన వారు ఎవరు ఉంటాడో, ధర్మము కోసం ఎవడు తాపత్రయపడుతూ ఉంటాడో, ధర్మం కోసం ఏ భోగాన్నైనా నేను పరిత్యజిస్తాను, అధార్మికమైన భోగం నాకు అక్కర్లేదు, నాకు ధార్మికమైన సుఖం కావాలి అని ఎవడు కోరుకుంటాడో అటువంటి వాడికి ఆ తల్లి ఏదైనా ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన చేసిన ఒక్క నమస్కారం. ఆయన ఎంత పూజ చేశాడన్న దాంతో సంబంధం లేదు. సకృన్నత్వానత్వా కథ విభసతాం సన్నిధదతే అన్నారు శంకరులు సౌందర్యలహరిలో. సకృన్నత్వానత్వా ఒక్కసారి ఆయన నమస్కారం చేస్తే చాలు అమ్మవారు కటాక్షించేస్తుంది, కురిపించేస్తుంది. ఎందుకు కురిపిస్తుంది అంటే ఆమెకి ధర్మం అంటే అంత ఇష్టం. ఆయన అన్నారు, నా మాట పోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది నా మాట కాదు కాబట్టి. నేను శ్రీరామ ధ్యానంలో ఉండగా నువ్వు వస్తే నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది కాబట్టి అది రాముడు పలికించిన మాట. నీ భర్త చెవిలోకి వెళ్ళి ఆరామనామని చెప్పు, భక్తితో బ్రతుకుతాడంటారు. ఆమె వెళ్ళి అదే నమ్మకంతో చెప్పింది రామనామం. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. అంటే ఆ భక్తి ఎక్కడుందో ఆ యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది. అంతేగాని సత్యమును ఆయన పలికాడు కాదు, ఆయన ఏది అన్నాడో అది సత్యం అవుతుంది. కారణం పతంజలి యోగశాస్త్ర భాష్యంలో అంటాడు, అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు. అన్ని అని కాకుండా అన్నీ కలిపి ఒక్కటి అని, అన్నిటి యందు ఆ పరదేవతనే చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో ఆయన నోటి వెంట వచ్చిన మాట యోగి మాట. అటువంటి దుర్గమ్మ ఏది ఇవ్వలేదు అన్న మాట ఉంటుంది తప్ప ఇది ఇస్తుంది అన్న మాట ఉండదు. పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి దుర్గామాత నామం అందుకే అంత గొప్పది అన్నారు. లోకంలో
ఎప్పుడైనా ఒక నామము వచ్చింది అంటే ఆ నామము బాలసారి చేసి పెట్టినది కాదు భగవంతుడికి. భగవంతుడికి బాలసారి చేసి పేరు పెడితే వస్తుందా? ఆయనకి సహస్రనామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి. మధ్యలో 300, 470, 570 ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎవరు పుట్టినా నక్షత్రం ప్రధానం. మనకున్నవి 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 పాదాలలో పుట్టినటువంటి 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్న ప్రాణులు అన్నీ సుఖ సంతోషములతో ఉండాలి. శం ద్విపదే, శం చతుష్పదే, అది వేదహృదయం. అన్నీ బాగుండాలి. అన్నీ బాగుండాలంటే 108 నామాలతో కీర్తిస్తాడు. కాదు నాకు పరవశం ఆగదంటే సహస్రం, 1000 నామాలు. సహస్రం అంటే ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగనుంది. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి తల నీలాలను సమర్పించారు. ఘాట్ రోడ్లో చెప్పుల స్టాండ్ వరకు, మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూలైన్లు బారులు తీరాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఈశాన్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాను మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రెమాల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. రెమాల్ తుఫాన్ కారణంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఆది సోమవారాల్లో కూడా పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అన్ని పోర్టులతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇది రిక్వెస్ట్ కాదు, మా డిమాండ్. ఈ పార్టీ నారావారి రెక్కల కష్టం. నారా లోకేష్ కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. చంద్రబాబు సీఎంగా, లోకేష్ పార్టీ చీఫ్గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలి అంటూ తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న అన్నారు. పార్టీలో అన్ని వర్గాలు చంద్రబాబు, లోకేష్ వెంట ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాలు దీనికి మద్దతిస్తాయి అంటూ బుద్దా వివరించారు. వన్ టౌన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారంటూ పేర్కొన్నారు. టీడీపీ కూటమి 130కి పైగా స్థానాలు గెలుస్తోందన్నారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నలుగురు 4 దిక్కుల్లా పార్టీ కోసం పనిచేశారన్నారు. చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో తనకు పేజీ ఉంటుందన్నారు. తాను చంద్రబాబు పాదాలను తన రక్తంతో కడిగానన్నారు. పార్టీ కోసం లోకేష్ 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటూ గుర్తు చేశారు. ఈసారి రాష్ట్ర పార్టీ బాధ్యతలు లోకేష్కి ఇవ్వాలన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్ర టీడీపీ బాధ్యతలు లోకేష్కి అప్పగించాలంటూ కోరారు. ఇప్పటి వరకు సమర్థంగా పనిచేసిన అచ్చెన్నాయుడు కేబినెట్లో ఉంటారన్నారు. లోకేష్కు పార్టీ పగ్గాలు ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని, తెలుగుదేశాన్ని కాపాడే శక్తి లోకేష్కి ఉందంటూ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నప్పుడు, మొన్నటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నాం. 132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 226 రోజులు 3123 రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు. 2004లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అలాగే 2014లో ప్రభుత్వం రావడం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర. ఏంటంటే ఆయనది శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు.
మర్యాద పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు, మనం దాన్ని కూడా ఒప్పుకోదు. అలాగే పార్టీ భుజస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 నుంచి 30 వేల మందిని పేరుతో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందిని తో సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు గారు. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన రాష్ట్రం మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు బాధితులను తీసుకువచ్చేందుకు సాయపడాలని కేంద్ర మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి. విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదని ఎద్దేవా. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని వెల్లడించిన టీడీపీ నేత వల్లరామయ్య, ప్రజల్లో మార్పును భరించలేక పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశాడని విమర్శ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.